ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు నీరటి భాను ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షీరాం 90వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మండల ఇన్ఛార్జ్ లింగాల సందీప్, సీనియర్ నాయకులు ఎడ్ల రాజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేసి బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని, బహుజన వర్గాలను ఏకం చేసి అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో 4 సార్లు మాయావతిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాన్షీరాందని, బహుజనులకు అగ్రకుల పార్టీలో ఆత్మగౌరవం దక్కదని, బహుజనులకై 1984 ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు బహుజన సమాజ్ పార్టీని స్థాపించి 3వ పెద్ద జాతీయ పార్టీగా చేసి చూపిన ఘనత కాన్షీరాం అన్నారు. బహుజన జనాలతో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏకమై రాజ్యాధికారం సాధించాలంటే ఒక్క బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు న్యాలకంటి లక్ష్మీరాజం, అందే శ్రీనివాస్, మండల కార్యదర్శులు గునుగంటి చిరంజీవి, బొడ్డు కిషన్, అందే ఈశ్వర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గడ్డమీది సాయిచంద్, అందే బాబు, గడ్డం నవీన్, అందే గణేష్, దాసరి దేవచంద్రం, నరేందర్, బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा. वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा. ఓట్లు మావి సీట్లు మీవా ఇకపై చెల్లవు, ఇకపై చెల్లవు. ఓట్లు మావి సీట్లు మీవా ఇకపై చెల్లవు, ఇకపై చెల్లవు. వర్ధిల్లాలి దాదాసాహెబ్ కాన్షీరాం గారి ఆశయాలు, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి దాదాసాహెబ్ గారి కాన్షీరాం విధానం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కాన్షీరాం గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కాన్షీరాం గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మాయావతి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో కాన్షీరాం గారి 90వ జయంతి ఘనంగా జరుపుకున్నాము. ఎల్లారెడ్డిపేట మండలంలోని ముఖ్య నాయకులు కొట్టెల లచ్చన్న గారు, అట్లాగే గౌరవనీయులు రాజన్న గారు, అట్లాగే సండి గారు, అట్లాగే అందశ్రీ గారు, పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు కాన్షీరాం గారి జయంతి ఉత్సాహాలు ఘనంగా జరుపుకున్నాము. కాన్షీరాం గారు భారతదేశంలోని బీఎస్పీ పార్టీని బహుజనుల గురించి ప్రత్యేకంగా బహుజనులంతా ఐక్యంగా ఉండాలని చెప్పించి బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పించి 1924లో పార్టీని స్థాపించడం జరిగింది. తాను చిన్న సైకిల్ మీద రాష్ట్రాన్నంతా దేశాన్నంతా తిరుగుతూ ప్రతి ఒక్కరిని మేలుకొట్టి ఈరోజు బహుజనులు ఈ విధంగా ప్రతి రంగాల్లో ముందుండి నడుస్తున్నామంటే ఆయన గుణమే. కావున ప్రతి ఒక్కరూ సార్కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాను. కావున ఈరోజు మండలంలోని ఆయనకు పూలమాలను సమర్పిస్తూ కేక్ కట్ చేసి పెద్దెత్తున కాబట్టి అందరికీ జైబీలు తెలుపుతున్నాను. జైబీలు. ఇప్పుడు రాజనగర్ మాట్లాడాలి. గౌరవ మాన్య శ్రీ కాన్షీరాం గారి 90వ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని మండల అధ్యక్షుడు, మండల ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాన్ని ఈరోజు ఆయన ఘనంగా నివాళులు అర్పించి జయంతి ఉత్సవాన్ని జరపడం జరిగింది. భారతదేశంలోనే అణగారిన ప్రజల యొక్క గొంతుకై అణగారిన వర్గాలకు చదువు లేక, ఆర్థికంగా లేక, రాజకీయాలు లేక ఈ వ్యవస్థ అస్థిరమైన వ్యవస్థను ఒక రాజకీయ వ్యవస్థ శక్తిగా మార్చి
ఆయన యొక్క ఆలోచన విధానంతో ఉత్తరప్రదేశ్లోని మాన్యవర్ కాంచీరామ్ గారు మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి గారిని చేయడం జరిగింది. అంటే బహుజనులు ఏకమైతే రాజ్యం మన చేతికి వస్తుంది. చేతికి వచ్చిన బహుజన రాజ్యం మన చేతికి వచ్చిన తర్వాత విద్య కానీ, ఆర్థికంగా కానీ, చదువు కానీ, ఉద్యోగ రంగాలు మనమే మన జీవితాలు బాగు చేసుకోవాలని అక్కడ ఉదాహరణగా ప్రయత్నం చేయడం జరిగింది. అదాన్నే ఇవాళ ఆయన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మాయావతి గారు ఈ దేశంలో మన బహుజన రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అతి కొద్ది కాలంలోనే బైజీ మాయావతి గారు ఈ దేశ ప్రధాని అవుతుందని ఈ సందర్భంగా నేను ఈ బహుజన వాళ్ళకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.